Welcome back to Sridhar CC Ananthapuram YouTube channel and welcome back to my editorial analysis session. సో ప్రతిరోజు మనం ఏం డిస్కస్ చేస్తామనేది ఒకసారి చూద్దామా. సో కోట్ ఆఫ్ ద డే ఉంటుంది, మోటివేషనల్ పర్పస్, మోటివేషన్తోనే మనం మన డే స్టార్ట్ చేద్దాము. అదేవిధంగానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఆల్రెడీ మనం ఫోబియాస్, మేనియాస్ లిస్ట్ తీసుకుంటూ ఉన్నాము. సో ఈ రోజుకి సంబంధించినటువంటి ఎడిటోరియల్ రిలేటెడ్ టఫ్ వొకాబులరీ. సో లాస్ట్ 2 days నుంచి కూడా మనం ఎక్సెసివ్ వొకాబులరీ తీసుకుంటూ ఉన్నాము, చాలా అంటే లైక్ సినోనిమ్స్ కూడా తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ప్రతిరోజు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఉండడం జరుగుతుంది. లైక్ ఆల్రెడీ మనం ఫ్రేజల్ వర్బ్స్లో కూడా ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటున్నాము లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. తర్వాత సో ఈ రోజుకి సంబంధించినటువంటి ఎడిటోరియల్ అనాలిసిస్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. సో ప్రతిరోజు ఒక న్యూ మోడల్ విత్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, వితౌట్ అ డీలే లెట్స్ గెట్ ఇన్ టు ద కోర్స్ ఆఫ్ ద డే. సో ఏం తీసుకుని వచ్చాను ఈరోజు మీకోసము? యూ హ్యావ్ టు బి అట్ యువర్ స్ట్రాంగెస్ట్ వెన్ యువర్ ఫీలింగ్ అట్ యువర్ వీకెస్ట్. ఏంటి దీని అర్థము? సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వీకెస్ట్ అనేటటువంటి ఫీలింగ్ మీకు వచ్చింది అంటే అలాంటి టైంలోనే మీరు స్ట్రాంగెస్ట్గా ఉండాల్సినటువంటి సమయము అని గుర్తుకు పెట్టుకోండి. లైక్ నవ్ అండ్ దెన్ మనకు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, లైక్ సో మనము నిరుత్సాహపడిపోయినప్పుడు, మన ఫ్యామిలీ కండిషన్స్ మనల్ని సో బెండ్ చేసేసినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము చాలా వీక్ అయిపోతాము, స్ట్రెస్కి గురవుతాము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే మీరు ఖచ్చితంగా స్ట్రాంగెస్ట్గా ఉండాల్సినటువంటి సమయాలు అవే. అలాంటి టైంలో వీకెస్ట్గా ఉండిపోయారు అంటే సో దెర్ ఈజ్ నో ఫ్యూచర్ అనేది ఈ కోట్. లెట్స్ గెట్ టు ఫోబియాస్ లిస్ట్. ఫోబియాస్ లిస్ట్ ఏమి ఇచ్చాము మనం చూసుకుంటే, హెలియోఫోబియా ఆల్రెడీ చెప్పుకున్నాము. హెల్, హెవెను, సో పైన ఉన్నటువంటివి. సో లైక్ హెవెన్లీ బాడీస్. సో ఈ హెవెన్లీ బాడీస్లో సన్ కూడా ఒకటి. సన్లైట్ అంటే భయము, సన్లైట్ అంటే భయము. ఫియర్ ఆఫ్ సన్లైట్ ఈస్ కాల్డ్ యాజ్ హెలియోఫోబియా. ఫోబియా అనేది మనకి ఫియర్కి సంబంధించినటువంటిదని ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ హెర్పెటోఫోబియా. హెర్పెటోఫోబియా అంటే సర్పెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. సర్పెంట్ అంటే కన్నా స్నేక్, స్నేక్కి సంబంధించినటువంటి భయాన్ని హెర్పెటోఫోబియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ హైరోఫోబియా. సో సాక్రెడ్ థింగ్స్ అంటే భయము. సాక్రెడ్ అంటే పవిత్రమైన. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. స్కేర్డ్, SCARED, సాక్రెడ్ SACRED అంటే పవిత్రమైన. స్కేర్డ్ అంటే భయపడినటువంటి. సో సాక్రెడ్ థింగ్స్, పవిత్రమైనటువంటి థింగ్స్ అంటే భయము. నెక్స్ట్ హమిక్లోఫోబియా. హమిక్లో అనేటటువంటిది ఫాగ్కి సంబంధించినటువంటిది. ఫాగ్ అంటే ఏంటి? ఫ్రాగ్ కాదు మరి, ఫాగ్. ఫాగ్ అంటే మంచు. సో పొగ మంచుని ఫాగ్ అంటారు. మంచుకు సంబంధించినటువంటి ఫోబియా అంటే పొగ మంచుని చూస్తే భయము, దాంట్లోకి వెళ్ళాలంటే భయము అనేటటువంటి ఒక భయాన్ని హొమిక్లోఫోబియా అంటారు. నెక్స్ట్ హోమోఫోబియా. ఆ పేరులోనే ఉంది, హోమోసెక్సువల్స్కి సంబంధించినటువంటి ఫోబియా. అలాంటి వాళ్ళని చూసినా, అలాంటి వాళ్ళ గురించి విన్నా, తెలుసుకున్నా ఒక టైప్ ఆఫ్ భయానికి గురైతే దాన్ని హోమోఫోబియా అంటారు. లైక్ ఐ హోప్ యూ స్టూడెంట్స్ లైక్ ఏవో ఒక భయం అయితే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయం అయితే కనెక్ట్ అయ్యే ఉంటారు, రైట్? నెక్స్ట్ మేనియాస్ డిస్కస్ చేద్దాం. మేనియా అనేటటువంటి రూట్ క్రేజీనెస్, పిచ్చికి సంబంధించిన, ఆబ్సెషన్కి సంబంధించినటువంటిది. ఫస్ట్ హైలోమేనియా. హైలోమేనియా అంటే ఏంటంటే మెటీరియలిజంకి సంబంధించినటువంటి ఎక్సెసివ్ టెండెన్సీ. మెటీరియలిజం అంటే ఏంటి? లైక్ ఫిజికల్ థింగ్స్ మీద అఫెక్షన్. ఫిజికల్ థింగ్స్ అంటే ఆబ్సెషన్. లైక్ నవ్ అండ్ దెన్ మనం చూస్తూ ఉంటాము ఎలాంటి వాళ్ళని, లైక్ ఏదైనా ఒక గిఫ్ట్ కానీ ఏదైనా ఒక వస్తువు కానీ పోయిందంటే కన్నా చాలా గిలగిల్లాడిపోతారు, బాధపడతారు, ఏడుస్తూనే ఉంటారు. ఆ యొక్క ఫీలింగ్ నుంచి బయటకు రాను కూడా రాలేరు. చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అలా విపరీతమైన అటాచ్మెంట్ ఉంటే దాన్ని హైలోమేనియా అంటారు. అదేవిధంగానే హైపర్ అండ్ హైపో, ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. హైపర్ అంటే కన్నా చాలా ఎక్కువ, టూ మచ్, ఎక్సెసివ్ అనమాట. హైపో అంటే తక్కువ. హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అని వింటూ ఉంటాం అప్పుడప్పుడు, రైట్? హైపర్ మేనియా అంటే ఎక్సెసివ్ మేనియా, హైపోమేనియా అంటే మైనర్ మేనియా. మొత్తం మీద మేనియానే పిచ్చే. సో విపరీతంగా ఉన్న పిచ్చిని పిచ్చే అంటాము, తక్కువగా ఉన్నా కూడా పిచ్చిని పిచ్చే అంటాము. లైక్ హిస్టెరోమేనియా. హిస్టెరోమేనియాకి లింక్ వచ్చేసి హిస్టీరియా అనేటటువంటిది తీసుకోండి. హిస్టీరియా అనేది ఎస్పెషలీ డెలివరీ టైంలో ఆ పెయిన్ నుంచి వచ్చేటటువంటి ఒక ఎక్సెసివ్ ఎమోషనల్ స్టేట్ని హిస్టీరియా అని అంటారు. ఓకేనా? అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి లింక్డ్గా మరీ ఇంకొక మేనియా ఇవ్వడం జరిగింది, నింఫోమేనియా. నింఫోమేనియా అంటే ఫీమేల్స్లో, ఉమెన్లో ఎక్సెసివ్ సెక్సువల్ డిజైర్స్ కలిగి ఉండటాన్ని నింఫోమేనియా అంటారు. అలాంటి వాళ్ళని నింఫోమేనియాక్ అంటారు. ఇవి రెండు కూడా సినానిమస్గా తీసుకోవచ్చు. అంటే హిస్టీరియా ఎందుకు చెప్పానంటే ఎక్సెసివ్ ఫీలింగ్స్, ఎక్సెసివ్ ఎమోషన్సే ఈ హిస్టీరియా అనమాట. సో రైట్. నెక్స్ట్ ఐకానోమేనియాలో ఐకాన్ తీసుకోండి. ఐకాన్ అంటే కన్నా ఏదైనా ఒక సింబల్ కావచ్చు, ఒక ఫేమస్ థింగ్ కావచ్చు. సో అబ్సెషన్ విత్ ఐకాన్స్ ఆర్ పోర్ట్రైట్స్.
సో పోర్ట్రైట్స్ కానీ ఐకాన్స్ కానీ ఫేమస్ థింగ్స్ పట్ల విపరీతమైన ఆబ్సెషన్ని ఐకోనోమేనియా అని అంటారు. నెక్స్ట్ ఈరోజు ఫ్రేజల్ వర్బ్స్ ఏం తీసుకొని వచ్చాను ఒకసారి చూద్దామా. లైక్ ఆల్రెడీ డీకి వచ్చేసాం మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, మీరు ఫాలో అవుతుంటే డీలో ఉన్నాం మనము. డీల్ విత్, ఇది మనకు తెలిసినటువంటిది, హ్యాండిల్ చేయడము లేదా ఐ కెన్ డీల్ విత్ దిస్ థింగ్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. ద మేనేజర్ ఈస్ గుడ్ అట్ డీలింగ్ విత్ డిఫికల్ట్ కస్టమర్స్. సో మేనేజరు డిఫికల్ట్ కస్టమర్స్లో డీల్ చేయడంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, అంటే చాలా స్కిల్డ్గా ఉంటాడు అని అర్థం దానికి. నెక్స్ట్ డై డౌన్, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను డౌన్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్లో వస్తే మ్యాక్సిమం దానికి నెగిటివ్ సెన్స్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాను. డై డౌన్ అంటే ఏంటి, కామ్ డౌన్ లేదా బికమ్ లెస్ స్ట్రాంగ్. సో తగ్గిపోవడం, చల్లారిపోవడం లేదా వీక్ అయిపోవడం అనేటటువంటి మీనింగ్ డై డౌన్ వస్తుంది. అండ్ అప్లాస్ డైడ్ డౌన్, షీ స్టార్టెడ్ టు సింగ్. సో ఇక్కడ నెగిటివ్ సెన్స్ కాదు, అక్కడ అప్లాస్ డైడ్ డౌన్ అంటే కన్నా అప్లాస్ తక్కువ స్ట్రాంగ్ అయిందని కాదు, కామ్ డౌన్ అయినట్టు. కామ్ డౌన్ అంటే ఏంటి, సో లైక్ రిలాక్స్ అయినట్టు. రిలాక్స్ అంటే ఏంటి, లైక్ సో చప్పట్లు కొట్టడం ఆగినప్పుడు ఆమె మరీ తిరిగి సింగ్ చేయడం స్టార్ట్ చేసింది అని చెప్పి అర్థం అనమాట. డూ వితౌట్, దాంట్లోనే మీనింగ్ ఉంది. డూ వితౌట్ అంటే ఏం లేకుండా. మేనేజ్ వితౌట్, ద షాప్స్ ఆర్ క్లోజ్ సో విల్ హ్యావ్ టు డూ వితౌట్ షుగర్. సో షాప్స్ క్లోజ్ చేయబడి ఉన్నాయి కాబట్టి మనము షుగర్ లేకుండానే మనము మేనేజ్ చేసుకోవాలా అనేటటువంటి మీనింగ్ వస్తుంది. డైరెక్ట్ మీనింగ్ కాబట్టి దాని గురించి పెద్ద కన్ఫ్యూజన్ అవసరం లేదు. నెక్స్ట్ డ్రాగ్ ఆన్, డ్రాగింగ్. సో ఎందుకు డ్రాగ్ చేస్తున్నావు, లాస్ట్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నట్టయితే దాన్ని డ్రాగ్ ఆన్ అని అనడం జరుగుతుంది. వీ ఎక్స్పెక్టెడ్ అ షార్ట్ స్పీచ్ బట్ ఇట్ డ్రాగ్డ్ ఆన్ అండ్ ఆన్. ఏందని మీనింగ్, సో వీ ఎక్స్పెక్టెడ్ అ షార్ట్ స్పీచ్, మేమైతే ఒక షార్ట్ స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కానీ అది ఏమైందంట, సో అది డ్రాగ్ అయ్యింది అవుతూనే ఉంది. అంటే అర్థం ఏంటి, సో ప్రొలాంగ్ అవుతూనే ఉంది అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ రోజుకు సంబంధించిన ఎడిటోరియల్ వొకాబులరీ ఈ రోజు కూడా విపరీతమైన అంటే ఎక్సెసివ్ వొకాబులరీ తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ బ్యాటర్. బ్యాటర్ అనేది వర్బ్. బ్యాటర్డ్, డ్యామేజ్, స్పాయిల్, ఇంపైర్, రూయిన్, స్మాష్, హిట్, స్ట్రైక్ రిపీటెడ్లీ. విపరీతమైనటువంటి డ్యామేజ్కి ఈ బ్యాటర్ అనేటటువంటి వర్డ్ వాడతారు. రిపీటెడ్గా స్ట్రైక్ చేయడం, రిపీటెడ్గా కొట్టడం అనేటటువంటి మీనింగ్ కూడా బ్యాటర్ ఇస్తుంది. నెక్స్ట్ డివాస్టేటింగ్ అనేది ఐఎన్జీ ఫామ్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాము. డిస్ట్రెసింగ్, షాకింగ్, టెర్రిబుల్. సో చాలా షాక్కి గురి చేసేటటువంటి దాన్ని డివాస్టేటింగ్ ఎఫెక్ట్, డివాస్టేటింగ్ సిచ్యువేషన్ ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ టర్న్ ద లైట్ ఆన్, ఇది ఇట్స్ అ ఫ్రేజ్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు. టర్న్ ద స్పాట్ లైట్ ఆన్ అంటే కన్నా ఒకరి అటెన్షన్ తీసుకోవడం అనేటటువంటి అర్థం వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ సెక్టేరియన్ అనేటటువంటి దానికి మీనింగ్ చూద్దాము. సెక్టేరియన్ అంటే డినోటింగ్ ఎ సెక్ట్ లేదా ఫ్యాక్షన్ ఆర్ పార్టిసన్, అంటే ఫ్యాక్షన్స్కి సంబంధించినటువంటి మీనింగ్ కూడా ఇక్కడ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, ఇన్వాల్వ్మెంట్. ఇంటర్వీన్ అని అంటూ ఉంటాం కదా, ఇంటర్ఫెరెన్స్, ఇంటర్వీన్, ఇన్వాల్వ్మెంట్, ఐఎన్ మెడ్లింగ్ అంటే కన్నా సో మధ్యలో కలగజేసుకోవడం అనేటటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ డెప్త్ అనేది నౌన్. సో డెప్త్ అంటే తగ్గిపోవడం, స్కేర్సిటీ, సో అంటే తక్కువగా ఉండడం అనమాట. నెక్స్ట్ డెటోనేషన్, డెటోనేట్, బాంబ్ డెటోనేట్ అవుతుంది అంటే ఎక్స్ప్లోషన్కి సంబంధించినది డెటోనేషన్. నెక్స్ట్ అమోనియం నైట్రేట్, ఇది మనకు తెలిసినటువంటిది. సో ఈ అమోనియం నైట్రేట్ ఏంటంటే మైనింగ్లో ఎక్స్ప్లోజివ్స్గా యూజ్ చేస్తారు. మైనింగ్ అంటే తెలుసు కదా, కోల్ మైనింగ్ ఇలాంటి చోట్ల మనము ఈ బ్లాస్ట్కి యూజ్ చేసేటటువంటిది అమోనియం నైట్రేట్. నెక్స్ట్ కన్ఫిస్కేట్ అంటే కన్నా నిర్బంధించడము లేదా సో ఏదైనా పెనాల్టీగా, పనిష్మెంట్గా దాన్ని తీసుకొని వచ్చేయడం అనమాట. నెక్స్ట్ కన్ఫిస్కేషన్ అని కూడా అంటాము. కన్ఫిస్కేట్ వర్బ్. నెక్స్ట్ ఇగ్నైట్ అంటే ఏంటి, ఇగ్నైటెడ్ వర్బ్ ఫార్మ్స్ అయ్యి. సో ఇగ్నైట్ అంటే కన్నా అంటించడము లేదా సో అగ్గిని పెట్టడం. క్యాచ్ ఫైర్, బర్స్ట్ ఇంటూ ఫ్లేమ్స్, సెట్ ఆఫ్. నెక్స్ట్ ఎన్వెలప్ అనేది పిఈ వస్తే కన్నా నౌన్ అయింది, పి మాత్రమే వస్తే వర్బ్ అయితే ఎన్వెలప్డ్ అంటే కవర్ చేయడం. ఎన్వెలప్ అంటే తెలుసు కదా, సో పోస్టల్ కావు. నెక్స్ట్ యాంగిల్ అనేది నౌన్, పర్స్పెక్టివ్, వ్యూ పాయింట్, వాట్స్ యువర్ యాంగిల్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెటాస్ట్రోఫ్ అనేది అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది. డిజాస్టర్ అంటే కెలామిటీ లేదా సో ఈ న్యాచురల్ డిజాస్టర్ అంటాం కదా, ప్రకృతి వైపరీత్యాలని కెటాస్ట్రోఫ్స్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఎక్స్టెంట్, ఎంతవరకు అనేటటువంటి మీనింగ్ వస్తుంది. క్యాజువాలిటీస్ అంటే డెత్. సో క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు, అంటే డెత్ ఎంత ఉంది. ఫెటాలిటీ, క్యాజువాలిటీ రెండు కూడా సిమిలర్ మీనింగే ఇస్తాయి. స్ట్రెచ్డ్ పుట్ గ్రేట్ డిమాండ్ అండ్ ఓవర్ ట్యాక్స్, ఓవర్ బర్డెన్ అంటే ఓవర్ బర్డెన్ అయిపోయింది అంటేనే స్ట్రెచ్ అయింది, అంటే విపరీతమైన బర్డెన్ పడింది. ఆఫ్టర్ మత్, ఇది కూడా వస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు. ఆఫ్టర్ మత్ అంటే నౌను,
కాన్సిక్వెన్స్ ఒకటి జరిగిన తర్వాత ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత దాని తర్వాత జరిగినటువంటి థింగ్స్ని ఆఫ్టర్ మత్ అనే అనడం జరుగుతుంది. రెపర్కషన్స్, ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, రెపర్కషన్స్. సో అంటే కాన్సిక్వెన్సెస్ అనేటటువంటి దానికి ఇంకో బ్యూటిఫుల్ వర్డ్ రెపర్కషన్స్. నెక్స్ట్ అపీల్ అనేది అడ్జెక్టివ్, అపీల్ టాస్క్ అని అంటూ ఉంటారు. అంటే చాలా విపరీతమైనటువంటి టఫ్గా ఉండేటటువంటి దాన్ని అపీల్ టాస్క్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ బిలిగర్డ్ V3 ఫామ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి, ట్రబుల్డ్. సో సఫరింగ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకో. హార్డ్ ప్రెస్డ్ అంటే ట్రబుల్డ్ అనే మీనింగ్ వస్తుంది. అంతేకాదు ఇంకా కొన్ని వొకాబులరీ మనకి ఈ యొక్క లిస్ట్లో ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఇన్స్టెబిలిటీ తెలిసినటువంటిదే, అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీ, స్టేబుల్గా లేనటువంటిది. క్రంబ్లింగ్ అనేది ING ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్. క్రంబుల్ సో బ్రేక్ అవుతున్నటువంటి, కొలాప్స్ అవుతున్నటువంటి అనే మీనింగ్. టంబ్లింగ్ అనేది కూడా గుర్తుపెట్టుకో, టంబ్లింగ్. నెక్స్ట్ బ్రేక్ అవుట్, ఫ్రేజల్ వర్బ్ ఇది, బ్రేక్ ప్లస్ అవుట్. సో ఏంటి, ఒక్కసారిగా సడన్గా స్టార్ట్ అయితే బ్రేక్అవుట్ అని అంటాము. లీడ్ టు తెలుసు, వర్బ్. కాజ్, సో ఏదైనా ఒకటి కారణమైందనుకో లీడ్ టు అని అంటాం. ఫ్రీ ఫాల్ నౌన్, ఇది నౌన్ ఫ్రేజ్ యాక్చువల్గా. అంటే ఏమి, ఒక్కసారిగా చాలా ఫాస్ట్గా ఫ్రీగా ఫాల్ అవ్వడం, అంటే చాలా ర్యాపిడ్గా డిక్లైన్ అయిపోవడం అనమాట. స్కేర్స్ అంటే తెలుసు, స్కేర్సిటీ నౌన్, స్కేర్స్ అడ్జెక్టివ్, చాలా తక్కువ, డెఫిషియంట్, ఇన్అడిక్వేట్. కాంట్రాక్ట్ అంటే తగ్గడం, కాంట్రాక్టెడ్. సో డిక్లైన్, డిక్రీజ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. పవర్ అవుటేజ్, పవర్ అవుట్ అంటే కన్నా, అవుటేజ్ అంటే కన్నా కట్ అయిపోవడము లేదా పవర్ సప్లై ఫెయిల్యూర్ అవడము. ఆన్ వన్స్ నీస్ అనేది ఫ్రేజ్, అంటే ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఏంటి, ఇన్ అ వీక్ స్టేట్ ఆర్ ఇన్ అ వీక్ కండిషన్, అంటే తన మోకాళ్ళ మీద పడిపోవడం అంటే కన్నా వీక్ అయిపోవడము. అమిస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్, ప్రిపోజిషన్ అది అమిడ్ అని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రేక్ వన్స్ బ్యాక్, ఇది కూడా ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్. ఆన్ వన్స్ నీస్, ఒకరి కాళ్ళ మీద, ఒకరి మోకాళ్ళ మీదనే ఉండడము అంటే కన్నా బెండ్ అయిపోయి ఉండడము లేదా వీక్ అయిపోయి ఉండడం. అదే బ్రేక్ వన్స్ బ్యాక్ అంటే కన్నా వెన్నెముక విరగడం అంటే కన్నా పూర్తి స్థాయిలో విధ్వంసం అంటే డెస్ట్రాయ్ అయిపోవడం అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ రెండర్డ్, మేక్, కాస్ట్, బికమ్. సో ఏదైనా ఒకటి జరగడానికి కారణం అనమాట. డిపెండ్, దీని మీనింగ్ ఏంటి, చాలా విపరీతంగా లోతుకు వెళ్ళడం అంటే కన్నా, సో వర్సన్ చేయడం అంటే కన్నా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా ఘోరంగా అధ్వాన్నంగా తయారు కావడం. కాంటెక్చువల్లీ ఓస్ ఇది. సో FOE కూడా ఉంది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. FOES, ఫోర్స్ అంటే కన్నా ఎనిమీస్ అండి. WOES, ఓస్ అంటే కన్నా ట్రబుల్స్, డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అని అర్థం వస్తుంది. రెస్క్యూడ్, సో ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్ నుంచి బయటకు కాపాడాన్ని రెస్క్యూ అంటారు. గెట్ బ్యాక్ ఆన్ వన్స్ ఫీట్, ఇప్పుడు మనకి 3 వచ్చాయి చూడండి ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్. ఆన్ వన్స్ నీస్ ఒకటి, తర్వాత బ్రేక్ వన్స్ బ్యాక్ ఒకటి, టు గెట్ బ్యాక్ ఆన్ వన్స్ ఫీట్ ఒకటి. టు గెట్ బ్యాక్ ఆన్ వన్స్ ఫీట్ ఏంటి, టు బి సక్సెస్ఫుల్ అగైన్ అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ స్టేక్ హోల్డర్, ఏ పర్సన్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్. స్టేక్ హోల్డర్ అంటే సో ఒక పర్టికులర్ విషయం మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నటువంటి వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఈ రోజుకి సంబంధించినటువంటి వొకాబులరీ. లెట్స్ గెట్ టు ఎడిటోరియల్. సో ఏమిటి గురించి అనేది ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. సో రీసెంట్గా జరిగినటువంటి బీరట్లో జరిగినటువంటి ఎక్స్ప్లోషన్. బీరట్ బ్యాటర్డ్ ఆన్ లెబనాన్ బ్లాస్ట్. బ్యాటర్డ్ అంటే డెస్ట్రాయిడ్, విపరీతంగా దెబ్బ మీద దెబ్బ పడడం. బీరట్ మీద పడుతూనే ఉంది. ఏంటి అనేది ఇక్కడ మనము చూద్దాం. బ్లాస్ట్ worsens Lebanon's situation as it fights పొలిటికల్, ఎకనామిక్ అండ్ హెల్త్ ఎమర్జెన్సీస్. సో బ్లాస్ట్ ఈ లెబనాన్ యొక్క సిచ్యువేషన్ని ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి తీసుకొని పోయిందంటే, లెబనాన్ ఈజ్ ద కంట్రీ అండ్ ఇట్స్ క్యాపిటల్ ఈజ్ బీరట్. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ తీసుకొని పోయిందంటే, ఆల్రెడీ లెబనాన్ ఈజ్ ఫైటింగ్ దిస్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ హెల్త్ ఎమర్జెన్సీస్. అలాంటి సిచ్యువేషన్లో ఈ బ్లాస్ట్ ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితికి దిగజార్చింది లెబనాన్ కంట్రీని. చూద్దాం. The devastating blast in central Beirut on Tuesday that killed 135 people and wounded 4,000 has once again turned the spotlight on a city that had in the past survived civil wars, sectarian violence, foreign interventions and terrorist attacks. సో ఇక్కడ డివాస్టేటింగ్ అంటే షాకింగ్ బ్లాస్ట్ ఏదైతే ట్యూస్డే జరిగిందో అది 135 పీపుల్ని చంపడమే కాకుండా 4,000 మందిని వూండ్ కూడా చేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఆ సిటీ మీద మరీ ఇంకోసారి స్పాట్లైట్ రావడం జరిగింది. ఎందుకు అంటే ఆల్రెడీ దానికి పాస్ట్లో సివిల్ వార్స్ని సర్వైవ్ అనేటువంటి చరిత్ర ఉంది, సెక్టేరియన్ వైలెన్స్ని సర్వైవ్ అనేటువంటి చరిత్ర ఉంది, ఫారిన్ ఇంటర్వెన్షన్స్ అంటే వేరే ఫారిన్ కంట్రీస్ అన్ని దాంట్లో ఇంటర్వెన్ కావడము, తర్వాత టెర్రరిస్ట్ అటాక్స్, ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేసినటువంటి ఒక సిటీగా
దానికి పేరుంది అలాంటి సిటీలో మళ్ళీ ఈ విధంగా జరగడం వల్ల మరి ఒక్కసారి స్పాట్ లైట్ దాని మీదకి వెళ్ళింది. వైల్ దేర్ ఈస్ నో డెప్త్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్, ద ఇనిషియల్ అసెస్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ దట్ ద బ్లాస్ట్ వాస్ కాస్డ్ బై detonation of more than 2,700 tons of ammonium nitrate that had been stored in a warehouse at the Beirut port after it was confiscated from a cargo ship 6 years ago. ఏం జరిగిందంట? సో నో డెప్త్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్ అంటే కన్నా చాలా కుట్రకు సంబంధించినటువంటి థియరీస్కి అయితే మటుకు లోటు అయితే లేదు, కానీ సో ఈ యొక్క ఇనీషియల్ అసెస్మెంట్ గవర్నమెంట్ చేసినటువంటి అసెస్మెంట్ ప్రకారం అయితే బ్లాస్ట్ ఏమిటి వల్ల జరిగిందంట? సో ఈ 2,700 tons ఆఫ్ అమోనియం నైట్రేట్ ఎక్కడ ఒక వేర్ హౌస్లో ఎక్కడ బీరట్ పోర్ట్లో పెట్టినటువంటి ఈ అమోనియం నైట్రేట్ ఏదైతే ఉందో అది డెటోనేట్ అవ్వడం జరిగింది. సో ఆ అమోనియం నైట్రేట్ అక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక 6 years ago ఒక కార్గో షిప్లో కన్ఫిస్కేట్ చేయడం జరిగింది. పనిష్మెంట్గా వాటిని అన్నింటినీ తీసుకొని అక్కడ వేర్ హౌస్లో పెట్టడం జరిగింది. అవి ఒక్కసారిగా డెటోనేట్ అయ్యాయి అనేది ఈ ఫార్మల్ అసెస్మెంట్ గవర్నమెంట్ నుంచి. Officials say the initial explosion ignited a fire, while the second one was more devastating with a mushroom cloud of smoke and fire enveloping the capital skyline, shock waves battering buildings across the city and wounding thousands. So officials ఏమంటున్నారంటే ఇనీషియల్ ఎక్స్ప్లోషన్ ఏదైతే ఉందో జస్ట్ ఫైర్ని స్టార్ట్ చేసింది, కానీ సెకండ్ టైం చాలా షాకింగ్ అండ్ ఘోరమైనటువంటిది ఏంటంటే ఒక మష్రూమ్ క్లౌడ్ ఆఫ్ స్మోక్ అంటే ఒక స్మోక్ అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే న్యూస్లోను వాట్సాప్లోను షేరింగ్లో చూస్తూనే ఉంటారు. ఒక మష్రూమ్ క్లౌడ్ ఆఫ్ స్మోక్ ఫామ్ కావడము, మొత్తం స్కైలైన్ అంతా కప్పివేయడము, దాని తర్వాత సో దాని యొక్క వేవ్స్ ఒక్కసారిగా బిల్డింగ్స్ అన్ని అక్రాస్ ద సిటీ మొత్తం బ్యాటర్ అంటే కన్నా డ్యామేజ్ చేయడం అనేది మనము చూస్తూనే ఉన్నాం. ఎన్నో వేల మందిని ఆ విధంగా గాయపరిచినటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అఫీషియల్స్ హ్యావ్ సెడ్ దే వుడ్ ఇన్వెస్టిగేట్ ఎనీ పొటెన్షియల్ టెర్రర్ యాంగిల్, వైల్ PM Hassan Diab has promised to bring all those responsible for this catastrophe to justice. సో దాని గురించి ఏదైనా టెర్రర్ యాంగిల్ ఉందా అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తామని అఫీషియల్స్ చెప్పడం, అదేవిధంగానే ప్రైమ్ మినిస్టర్ హసన్ దియాబ్ ఏం చెప్పారు అంటే సో ప్రామిస్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ కెటాస్ట్రోఫీ కెలామిటీ ఈ యొక్క విధ్వంసానికి కారణమయ్యారో వాళ్ళని ఖచ్చితంగా న్యాయం ముందు నిలబెడతాను అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడము జరిగింది. US President Donald Trump has called it an attack. సో ప్రెసిడెంట్ మనకి ట్రంప్ ఉన్నారు కదా, యుఎస్ ప్రెసిడెంట్, ఆయన అయితే ఒకటే మాట చెప్పారు, ఇది ఖచ్చితంగా అటాకే అని చెప్పడం జరిగింది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద బ్లాస్ట్, ద రేంజ్ ఆఫ్ ద బ్లాస్ట్ అండ్ ద లెవెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇట్ కాస్డ్ ఈస్ వన్ ఆఫ్ ద బిజినెస్ ఏరియాస్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ సజెస్ట్ దట్ ద క్యాజువాలిటీస్ కుడ్ బి హై. సో అక్కడ ఈ మ్యాగ్నిట్యూడ్ ఈ బ్లాస్ట్ రేంజ్ కనుక మనం గమనించినట్టయితే సో అది చూపించినటువంటి లెవెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో అది బిజియెస్ట్ ఏరియాస్లో. సో డెఫినెట్గా ఈ క్యాజువాలిటీస్ ఇంకా ఎక్కువగానే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బీరట్స్ హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రగ్లింగ్ టు ఫైట్ ద COVID-19 పాండమిక్ ఇస్ ఆల్రెడీ స్ట్రెచ్డ్. సో హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉందంటే ఆల్రెడీ చాలా అధ్వానమైన, స్ట్రెచ్డ్ అంటే కన్నా చాలా బెండ్ అయిపోయింది, చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ COVID-19 పాండమిక్ నుండి. సో అలాంటి సిచ్యువేషన్లో కోపింగ్ విత్ ద ఆఫ్టర్మత్ ఆఫ్ ద బ్లాస్ట్ ఇట్ సెల్ఫ్ వుడ్ బి అన్ అప్హిల్ టాస్క్ ఫర్ ద కంట్రీస్ బిలిగర్డ్ గవర్నమెంట్. సో ఏమన్నారు, సో ఈ బ్లాస్ట్ తర్వాత కాన్సిక్వెన్సెస్ని సపోర్ట్ చేయడము అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్హిల్ చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్పాలి. ఎవరికి? బిలిగర్డ్ గవర్నమెంట్, ఆల్రెడీ ట్రబుల్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి. ది బ్లాస్ట్ కుడ్ నాట్ హ్యావ్ కమ్ అట్ a worst time for Lebanon. So in recent years it has been battling with one crisis or another, be it political instability, a crumbling economy or the pandemic. సో ఇంతకంటే వర్స్ట్ టైంలో అయితే రాలేదు ఈ బ్లాస్ట్. సో అంటే అంత అధ్వానమైన స్థితిలోనే ఈ బ్లాస్ట్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క సిచ్యువేషన్, ఈ కంట్రీ లెబనాన్ ఏదో ఒకటి క్రైసిస్తో స్ట్రగుల్ అవుతూనే ఉంది. అది ఒకటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, చాలా అధ్వానమైనటువంటి ఎకానమీ కావచ్చు, లేదా పాండమిక్ సిచ్యువేషన్ కావచ్చు. మ్యాసివ్ స్ట్రీట్ ప్రొటెస్ట్ that broke out in Beirut and elsewhere last year against corruption in the government is inability to provide even basic services to citizens, paralyzed governance, further leading to Prime Minister Saad Hariri's resignation. ఇవన్నీ కూడా జరగడం జరిగింది లాస్ట్ ఇయర్. సో మ్యాసివ్ స్ట్రీట్ ప్రొటెస్ట్ బీరట్లో జరిగాయి. స్ట్రీట్ ప్రొటెస్ట్ అంటే సో వీధిలో చాలామంది జనాలు ఈ యొక్క ప్రొటెస్ట్ అంటే కన్నా సో అపోజిట్ గవర్నమెంట్ చేయడం జరిగింది, కరప్షన్ రిలేటెడ్గా చేయడం జరిగింది, గవర్నమెంట్ ఇనేబిలిటీ అనేది కూడా ప్రూవ్ అయింది, బేసిక్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయలేకపోవడము. సో ప్యారలైజ్డ్ గవర్నెన్స్ అంటే కుంటుపడినటువంటి గవర్నెన్స్ కావచ్చు, లేదా ఈ ప్రైమ్
ప్రైమ్ మినిస్టర్ సాద్ హరీస్ సో లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ రెసిగ్నేషన్ వరకు కూడా దారి తీయడం జరిగింది. ద న్యూ గవర్నమెంట్స్ ఇమీడియట్ ప్రయారిటీ వాస్ టు ఫిక్స్ ద ఎకానమీ. సో అప్పటికి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నదంటే ఇమ్మీడియట్గా అది ఏం చేయాలంటే ఎకానమీని ఫిక్స్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్లో అది ఉన్నది. ద ఎకానమీ స్టిల్ ఇన్ ఫ్రీ ఫాల్. కానీ ఇప్పటికీ సో ర్యాపిడ్గా ఎకానమీ అనేది పడిపోతూనే ఉంది అనేది మనకి తెలిసినటువంటి విషయం. ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ హై, ఫారెన్ కరెన్సీ స్కేర్స్ అండ్ ద జీడీపీ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు కాంట్రాక్ట్ 12% దిస్ ఇయర్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఎసెన్షియల్ గూడ్స్ యొక్క ప్రైసెస్ ఎక్కువగానే ఉన్నాయి, ఫారెన్ కరెన్సీ స్కేర్స్ అంటే చాలా తక్కువగా ఉంది, జీడీపీ అనేది 12% కాంట్రాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా తెలపడం జరిగింది. రెసిడెంట్స్ ఆఫ్ బీరట్ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ విత్ లాంగ్ పవర్ అవుటేజెస్ విచ్ ఆర్ డిలేయింగ్ ఈవెన్ ద రెస్క్యూ ఎఫర్ట్స్ ఆఫ్టర్ ద బ్లాస్ట్. సో ఇక్కడ రెస్క్యూ ఎఫర్ట్స్ని డిలే చేయడమే కాకుండా ఈ పవర్ అవుటేజెస్ కూడా విపరీతంగా ఉండడం అనేది రెసిడెంట్స్ ఆఫ్ బీరట్ని చాలా స్ట్రగుల్ చేయిస్తుంది. ఆన్ ద సదరన్ బార్డర్ టెన్షన్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హెజ్బొల్లా ఆర్ ఆన్ ద రైజ్ విత్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యాహు వార్నింగ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్. సో ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే సదరన్ బార్డర్లో ఇజ్రాయెల్ హెజ్బొల్లాకి మధ్య సో ఈ టెన్షన్స్ అనేటివి పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా సో మిలిటరీ యాక్షన్కి సంబంధించి వార్న్ చేయడం జరిగింది. ఇఫ్ లెబనాన్ వాజ్ ఆల్రెడీ sneeze amidst all these crises, the blast would most likely break its back. సో ఇక్కడ అర్థం చేసుకోవాలా, లెబనాన్ ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్స్తో తన నీస్ మీద ఉంది అంటే ఆల్రెడీ వీక్గా ఉంది. సో ఇన్ని క్రైసిస్ల మధ్య, క్రైసిస్కి ప్లూరల్ ఫామ్ క్రైసిస్ల మధ్య ఈ బ్లాస్ట్ అనేది ఆల్మోస్ట్ ఏం చేసిందప్ప అంటే దాని యొక్క వెన్ను విరిచింది, అంటే పూర్తిగా కొలాప్స్ చేయడం జరిగింది. ఇట్ హాస్ రెండర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ హోమ్లెస్ అండ్ వుడ్ డీపెన్ ద కంట్రీస్ ఎకనామిక్ వోస్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ మెయిన్ పోర్ట్స్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. సో ఇక్కడ చాలా వేల మందికి హోమ్లెస్గా తయారు చేసింది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కంట్రీకి సంబంధించినటువంటి ఎకనామిక్ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా డీపెన్ అయ్యాయి. అంటే డీపెన్ అంటే ఇంకా వర్స్ అయ్యాయి. ఎందుకంటే దానికి సంబంధించిన లెబనాన్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ఇట్స్ మెయిన్ పోర్టల్ ఏరియాస్లో ఒకటి పూర్తిగా విధ్వంసం అవ్వబడింది బీరట్లో. ద ఇమీడియట్ ఫోకస్ షుడ్ బి ఆన్ రెస్క్యూయింగ్ ద వూండెడ్ అండ్ గెటింగ్ ద సిటీ బ్యాక్ ఆన్ ఇట్స్ ఫీట్. ఇప్పుడు ఇమ్మీడియట్గా కంట్రీ చేయాల్సినటువంటిది ఏదైతే ఉందో అది సో వూండెడ్ని రెస్క్యూ చేయడము, తర్వాత సిటీని దాని యొక్క కాళ్ళ మీద నిలబడే విధంగా చేయడము. ఆల్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ ద సున్నీ పార్టీస్ టు షియా Hezbollah should work together. So stakeholders who has interest on something. So stakeholders సున్నీ పార్టీస్ నుంచి షియా హెజ్బొల్లా వరకు మొత్తం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి సమయం ఇది. అదర్ కంట్రీస్ ఇన్ ద రీజన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ ఆఫర్ హెల్ప్ టు బీరట్ టు విత్స్టాండ్ దిస్ మొమెంట్ ఆఫ్ కటాస్ట్రోఫ్. సో మిగిలిన దేశాలు కూడా, ఆ రీజన్లో ఉన్నటువంటి మిగిలిన దేశాలు, తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బీరట్కి ఎంతైనా హెల్ప్ ఆఫర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ కటాస్ట్రోఫ్ సమయంలో. సో దిస్ ఇస్ అబౌట్ ది ఎడిటోరియల్ ఆఫ్ ద డే. సో చెప్పి ఏవి జరగవు, అది టెర్రరిస్ట్ అటాక్ అయి ఉండొచ్చు, సస్పిషియస్ కాన్స్పిరసీ అయి ఉండొచ్చు, లేదా సో నిజంగా అంటే కెటాస్ట్రోఫ్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో లాస్ ఈస్ దేర్. సో హౌ ఇట్ సర్వైవ్స్ ద ఫ్యూచర్ హ్యాస్ టు డిసైడ్. ఎక్స్క్యూజ్ మీ. లెట్స్ గెట్ టు టెస్ట్ ఆఫ్ ద డే. ఏం తీసుకొని వచ్చాం? ఫిల్లర్స్ తీసుకొని వచ్చాం. ఫిల్లర్స్ ఏంటి? టూ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 2 స్టేట్మెంట్స్లో 2 blanks ఉన్నాయి. ఆప్షన్స్ చూస్తే ఒక్కొక్కటే ఉంది. ఆ ఆప్షన్స్ మనం ఫిల్ చేయాలా. ఒక్క ఆప్షనే 2 blanksకి కూడా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. వాస్ ఉంది, వాస్ తర్వాత V3, V4 లేదా అడ్జెక్టివ్కి ఛాన్స్ ఉంది. ఎలిమినేషన్కి ఎక్కడైనా ఛాన్స్ ఉందా అంటే అన్నీ కూడా V3s. సో కాబట్టి కాంటెక్చువల్ అనేది క్రాక్ చేయాలి. ద ట్రిప్ వాస్ డాష్ బై ద మేనేజర్ ఆఫ్ ద కమ్యూనిటీ సెంటర్. ఇన్ మెనీ సొసైటీస్ యంగ్ పీపుల్ ఆర్, సో ఇక్కడ కూడా ఆర్, యామేజ్ ఆర్ వాజ్ ఆర్ బీ వర్బ్స్ తర్వాత V3, V4 వస్తుంది. ఆర్ ఫార్మలీ డాష్ ఇన్ టు దైర్ అడల్ట్ రోల్స్. సో ట్రిప్ అనేది హ్యాసెండ్ అంటేనే ఫాస్ట్ చేయడము, బౌండెడ్ కాదు. బౌన్స్ టు స్కిప్డ్ మీనింగ్లెస్. ఇనిషియేటెడ్ కుడ్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ ఏ. సో రైట్ ఆన్సర్, పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ ఫర్ ఏ అంటే ఆటోమేటిక్లీ ఇట్ ఫాలోస్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆల్సో. ఆర్ ఇనిషియేటెడ్ ఇన్ టు దైర్ అడల్ట్ రోల్స్. చాలా సొసైటీస్లో యంగ్ పీపుల్ని ఫార్మల్గా అడల్ట్ రోల్స్లోకి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. లైక్ మనకు తెలిసినటువంటిదే అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. డాష్ అప్డేట్ నౌన్ అయితే అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ వస్తుందండి. సో అడ్జెక్టివ్ తీసుకుంటే ఆల్ ఆర్ అడ్జెక్టివ్స్. డిజార్డర్లీ ఎల్వై ఉన్నప్పటికీ అడ్జెక్టివ్.
సో ఆ కంపెనీస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ నీడ్స్ అ డాష్ అప్డేట్. ఎలాంటిది? అపోర్టునిస్టిక్, మీనింగ్లెస్, డొమెస్టిక్ అనేది సంబంధం లేదు, డిజార్డర్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు, వల్నరబుల్ అంటే ఈజీలీ అఫెక్టెడ్, అలాంటి అప్డేట్ ఎవరు కోరుకోరు. ఇంకా రిమైనింగ్ ఏముంది? కాంప్రహెన్సివ్. ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చినా ఆటోమేటిక్లీ నెక్స్ట్ ద ప్రొఫెసర్ పోస్టెడ్ అ కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ సోర్సెస్ అప్రూవ్డ్ ఫర్ అవర్ యూస్. ఆటోమేటిక్లీ ఆన్సర్ ఈస్ కాంప్రహెన్సివ్. ఒక్కటి పట్టినా రెండోది కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఐ డాష్, ఐ తర్వాత బ్లాంక్, టూ తర్వాత బ్లాంక్, ఏమొస్తుంది? V1 వస్తుంది, అన్నీ కూడా V1సే. సో ఐ డాష్ దట్ మై కీస్ ఆర్ ఇన్ మై కార్ బట్ ఐ హ్యావెంట్ చెక్డ్ సో ఐ డోంట్ నో. సో నేనేమనుకుంటున్నానంటే నా కీస్ నా కార్లో ఉన్నాయనుకుంటున్నాను, కానీ నేను చెక్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. అబ్జాల్వ్ కాదు, ఇండిక్ట్మెంట్ కాదు, అక్యూజ్ ఇంగోర్ని అక్యూజ్ చేయడం కాదు, ఎక్స్పెల్ అంటే బయటికి నూగి వేయడము. హీ వాస్ నెవర్ అటాచ్డ్ టు ఎనీ పార్టీ, ద టోన్ ఆఫ్ హిస్ మైండ్ వాస్ టు డాష్ హూ ఎవర్ వాజ్ ఇన్ పవర్. సో అతడు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు కాదు, అతడి యొక్క మైండ్ ఒకటి ఆలోచిస్తుంది, ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళని ఏం చేస్తుంది? అక్యూజ్ చేయడం అనే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సస్పెక్ట్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. సస్పెక్ట్ అంటే అనుమానించడము. లెట్స్ గెట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద మేనేజ్మెంట్ డిడ్ నాట్ సీమ్ టు కన్సిడర్ ఆఫీస్ సేఫ్టీ టు బి ఎ డాష్. ఏంటి డాష్? ఏ తర్వాత డాష్. ఆర్టికల్ ఏ తర్వాత నౌన్ కావాలా, అది కూడా ఏ కాన్సనెంట్ సౌండ్తో ఉన్నటువంటి నౌన్ కావాలా కదా. నెక్స్ట్ గివెన్ డాష్, టు బి గివెన్ డాష్. సో వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్. ఆబ్జెక్ట్ ప్లేస్ అంటే నౌనే ప్రిఫర్ చేస్తాం. సో ఓ అంటే చెప్పుకున్నాము, కష్టాలు, సిగ్నల్ తెలుసు, రిసెషన్ తెలుసు, డిప్రెషన్ తెలుసు, ప్రియారిటీ తెలుసు. సెంటెన్స్ చూద్దాం, కాంటెక్చువల్గా క్రాక్ చేద్దాం. ద మేనేజ్మెంట్ డిడ్ నాట్ సీమ్ టు కన్సిడర్ ఆఫీస్ సేఫ్టీ టు బి ఏ. సో మేనేజ్మెంట్ అయితే ఆఫీస్ సేఫ్టీని అది ఏమిటిగా కన్సిడర్ చేయలేదంట, ఏమిటిగా ఆలోచించలేదంట? ప్రియారిటీగా ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. A young person who has finished the course will be given priority over one who has not. సో ఎవరైతే కోర్స్ ఫినిష్ చేశారో వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వబడును, ఎవరైతే చేయలేదో వాళ్ళకంటే ముందుగా. సో ఆబ్వియస్లీ ప్రియారిటీ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ ఇన్ దట్ కాంటెక్స్ట్. అండ్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఫర్ ద డే ఈజ్ ఎనీ సీరియస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కావాలా. సో నౌన్ కావాలా, ఆప్షన్స్ అన్నీ కూడా నౌన్సే. సో ఎనీ సీరియస్ అఫర్ట్స్, అబ్స్టికల్స్. సీరియస్ అనేది నెగిటివ్ కాంటెక్స్ట్ కాబట్టి అఫర్ట్స్ పోతుంది, రెజల్యూషన్స్ పోతుంది, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ పోతుంది, మెజర్స్ పోతుంది. ఆన్సర్ ఈజ్ అబ్స్టికల్స్. ఇక్కడ కూడా చూసుకో, దే మస్ట్ ఓవర్కమ్ అ నంబర్ ఆఫ్ అబ్స్టికల్స్ బిఫోర్ ద రెస్టారెంట్ కెన్ బి ఓపెన్. రెస్టారెంట్ ఓపెన్ చేసే ముందర వాళ్ళు చాలా అబ్స్టికల్స్ని వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం. ఎనీ సీరియస్ అబ్స్టికల్స్ మిస్టర్ జాన్ ఫేసెస్ టు అచీవ్ అ హార్డ్ బ్రెగ్జిట్ ఆర్ ఎంటైర్లీ డొమెస్టిక్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈజ్ కాంటెక్చువల్లీ అబ్స్టికల్స్. Okay, that's all for the day, guys. I hope you enjoyed watching. సో వన్స్ అగైన్ నేను చెప్పాను కదా, లాస్ట్ 2 క్లాసెస్లో కూడా చెప్తూనే ఉన్నాను మీకు, వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మై క్లాసెస్ రిలేటెడ్ టు PO, క్లాక్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన లేటెస్ట్ ప్యాటర్న్స్, సెలెక్టెడ్ ప్యాటర్న్స్ తీసుకొని సపరేట్ సెషన్స్ చేయడం జరుగుతుంది. ద వెరీ ఫస్ట్ సెషన్ అయితే మనకు చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. డోంట్ మిస్ ద సెషన్. సో ఎగ్జామ్ లేటెస్ట్ ప్యాటర్న్స్, బ్యాంక్ ఎగ్జామ్ లేటెస్ట్ ప్యాటర్న్స్ అనేటటువంటి థమ్తో వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్, గైస్. అండ్ మోర్ ఓవర్, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు తెలియకపోయినప్పటికీ ఈ సెషన్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు ఎంత యూస్ఫుల్ అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. సో డెఫినెట్లీ these sessions will be useful to you. I hope you liked this. So please like, subscribe and share with your friends. Don't forget to like. Okay, thank you for watching.